హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ హోలీ. హోలీ సెలబ్రేషన్స్ వీడియో లేట్‌గా అప్‌లోడ్ చేస్తా ఉన్నాను. హోలీ అంటేనే గ్యాదరింగ్స్, స్నాక్స్ ఇలాంటియన్నీ ఉంటాయి. నాకు నార్త్ ఇండియన్స్ చాలా తెలిసిన వాళ్ళున్నారు. సో, హోలీ, దివాళీ పార్టీస్‌కి వాళ్ళు ఎక్కువగా ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట. నేను ఎవ్రీ ఆల్టర్‌నేట్ ఇయర్ లేకపోతే ఎప్పుడైనా నాకు వాళ్ళు పిలిచినప్పుడు వీలైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో డిస్‌ప్లే చేసే స్నాక్స్‌లో పకోడా, జలేబీ, రబడీ, గులాబ్ జామున్ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఈరోజు నేను మా ఇంట్లో జలేబీ చేస్తున్నాను. వాళ్ళందరూ నాకు బాగా గుర్తుకొచ్చారు. మా ఇంట్లో జిలేబీ అడిగేశారు. సో, నేను జిలేబీకి పని పెట్టేసుకున్నాను. జిలేబీని రకరకాలుగా చేస్తారండి. ఒక 2-3 డేస్ ఫర్మెంట్ చేసే జిలేబీ వేరే ఉంటుంది. ఇన్‌స్టంట్ జిలేబీ వేరే ఉంటుంది. అలా నేను నా స్టైల్‌లో ఒక జిలేబీ అయితే నేను చేసేస్తున్నాను. దానికి షుగర్ సిరప్ కూడా రెడీగా ఉంది. సో, జిలేబీకి నూనె కూడా చక్కగా వేడెక్కింది. జిలేబీని మైదా పిండితో చేస్తారని చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది. దాంతోపాటు ఇడ్లీ పిండితో రవ్వ లేకుండా అంటే మినప్పప్పుతో కూడా జిలేబీ చేస్తూ ఉంటారు. ఆ మినప్పప్పుతో చేసే జిలేబీ కొంచెం హెల్తీ సైడ్ ఉంటుంది మైదా పిండితో కంటే కూడా. సో, దేని టేస్ట్ దాందని నేనైతే చెప్తాను. నాకు జిలేబీస్ చేయటం చాలా ఈజీ పని అనిపిస్తుంది. కాకపోతే నేను చేసే జిలేబీని అంటే ఈ బ్యాటర్ని ఒక 3-4 అవర్స్ మాత్రం ఫర్మెంట్‌కి పక్కన పెట్టేసుకొని చేస్తానన్నమాట. సో, జిలేబీస్ అయితే చూడడానికి చాలా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా అంతే అదుర్స్ నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను ఈ జిలేబీస్. సో, ఇక్కడ బయట జిలేబీ కొనడం కంటే ఇంట్లో ఫ్రెష్‌గా నీట్‌గా అందులో నేను వాడే షుగర్ కూడా ఆర్గానిక్ షుగర్ అనమాట. సో, మన కళ్ళ ముందు చేసుకునే తిండి పదార్థాలు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో మనకైతే ఒక ఐడియా ఉంటుంది కదా. సో, అందుకనే కొంచెం కష్టమైన మనకి గనక చేయటం వస్తే ఇంట్లోనే నీట్‌గా చేసుకొని తినడం కరెక్ట్ అని నేను అనుకుంటాను. సో, జిలేబీస్ అయితే చాలా చక్కగా పొంగేశాయి అండ్ చాలా క్రంచీగా చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను రెసిపీ పోస్ట్ చేస్తాను. టేస్ట్ అదృష్టి వచ్చింది. డాలస్‌లో ఈ మంత్ మొత్తము ప్రతి వీకెండ్ హోలీ సెలబ్రేషన్స్ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి. మనకు వెళ్ళే ఓపిక ఉంటే చాలా ఈవెంట్స్‌కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. కొన్ని ఈవెంట్స్‌కి ఆన్లైన్ టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. డీజే ఉంటుంది. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ చాలామంది చక్కగా బిజినెస్ కూడా చేసుకుంటూ ఉంటారు. నేను నా ఫ్యామిలీతో వచ్చాను. ఇంకొందరు తెలిసిన ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. సో, మా పిల్లలు ఫుడ్ తిందాము అంటే నేను ఇక్కడ ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వచ్చాను. వెండర్స్ ఇంటి నుంచి చక్కగా ఫుడ్ తయారు చేసుకొని వచ్చారండి. ఇక్కడ అంటే చాలా రీజనబుల్ ప్రైస్‌కి ఇక్కడ ఫుడ్ సెల్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఫుడ్ తీసుకున్నాము. ఇక్కడ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది. సో, మా పాప వడాపావ్, నేను మిర్చి బజ్జీ, మా బాబుగాడు వచ్చేసి పన్నీర్ బిర్యానీ అలా రకరకాలుగా కొనేసుకున్నాము. ఇక్కడ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, గుజరాతీ స్టాల్స్ ఉన్నాయన్నమాట. రకరకాల ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది.
చేస్తున్నప్పుడు ఆ బీట్స్కి అస్సలు ఆగలేదు, ఫుల్గా డాన్స్ చేసేసాము. స్ప్రింగ్ సీజన్ వెదర్ చాలా చాలా బాగుంది. ఇంత క్రౌడ్లో ఆ కలర్స్కి ఒక టైం తర్వాత ఇంకా ఫుల్ స్వెట్ వచ్చేసింది, అంత ఎగిరేసామన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు. సో మనకి కాపీ రైట్స్ పడతాయి అనేసి మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది. హోలీ ఈవెంట్ అంతా నేను ఎక్కువగా రికార్డ్ చేయలేదండి. వెనక మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కదా, సో మళ్ళీ నేను మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవరే ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకని జస్ట్ బేసిక్ రికార్డ్ చేశాను అనమాట. సో ఇది ఈ ఇయర్ మా హోలీ సెలబ్రేషన్స్. నేనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డాన్స్ ఆడుతానే ఉన్నాను. ఇంకొక టైం తర్వాత నాకు ఓపిక పోయింది. సో ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి కాస్త రెస్ట్ తీసుకొని కడుపు నిండా భోంచేసి మా పాప షాపింగ్ అంటే మళ్ళీ బయటికి రావడం అయితే జరిగింది. డాలస్లో మన కమ్యూనిటీ పెద్దదవ్వడం చేత ఇక్కడ ఎలాంటి ఫెస్టివల్స్ అయినా ఈవెంట్స్ అయినా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మనకు ఓపిక ఉండాలే కానీ డాలస్లో ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. చాలా సందడిగా ఉంటుంది. సో మా పాప ఈ షూస్ కోసం ఎప్పటి నుంచో వెతుకుతుంది, కానీ తనకి నచ్చిన కలర్స్ దొరకట్లేదన్నమాట. సో ఫైనల్లీ ఇక్కడ కూడా ట్రై చేద్దాము అంటే ఒక షాప్కి అయితే రావడం జరిగింది. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.